ఏబీసీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్. పంతులమ్మ అవతారమెత్తిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. శాంతి భద్రతలపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. మొత్తం 5 అంశాలుగా శ్వేతపత్రాన్ని విభజించామని వెల్లడి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని శాంతి భద్రతల్ని కాపాడామని వ్యాఖ్య. గన్నవరం ఎయిర్పోర్టు అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని లోక్సభలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడిని కోరిన ఎంపీ వల్లభనేని బాలశౌరి. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి రామ్మోహన్ నాయుడు త్వరితగతిన పెండింగ్ పనులు పూర్తి చేస్తామని వెల్లడి. ఢిల్లీలో మాజీ సీఎం జగన్ చేపట్టిన నిరసనపై స్పందించిన హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. నిజంగా బాధితులు అంతా వైసీపీ వాళ్లే అయితే వారి కుటుంబాలను జగన్ ఎందుకు పరామర్శించలేదని నిలదీత. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాంతి భద్రతలపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. మొత్తం 5 అంశాలుగా శ్వేతపత్రాన్ని విభజించామని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని శాంతి భద్రతల్ని కాపాడామని సీఎం చంద్రబాబు సోదాహరణగా వివరించారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో దయనీయంగా మారిన శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 5 అంశాలుగా శ్వేతపత్రాన్ని విభజించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు శాంతి భద్రతల్ని చాలా చక్కగా మెయింటైన్ చేశారని తెలిపారు. గతంలో రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేశామని చెప్పారు. సీమలో ఫ్యాక్షనిజం లేకుండా చేయాలని చూశామని, ఆ క్రమంలో చివరకు తమ పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు 2 అరెస్టు చేసిన తర్వాత మిగిలిన వారిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. తద్వారా రాయలసీమలో ఫ్యాక్షనిజం లేకుండా చేశామని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. అలాగే హైదరాబాద్ లో మత ఘర్షణలకి ఉక్కుపాదంతో అణచివేశామని తెలిపారు. దీంతో మత సామరస్యానికి వేదికగా హైదరాబాద్ ను నిలిపామని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా వామపక్ష తీవ్రవాదాన్ని గ్రే హౌండ్స్ ద్వారా అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేశారు. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా రౌడీజం కనిపిస్తే దానిని సైతం ఉక్కుపాదంతో అణచివేశామని తెలిపారు. అరెస్ట్ చేసిన తర్వాత మిగిలిన వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రాయలసీమలో ఈరోజు ఫ్యాక్షనిజం లేకుండా పోయిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ అనే విషయం అందరూ దానివల్ల దేశ ఈరోజు ఆ ప్రాంతంలో ఎక్కువ అభివృద్ధి జరిగే అవకాశం వస్తుంది. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. రెండవ దిశ ఇంకో పక్కన మీరు చూస్తే హైదరాబాద్ అందరికి ఒక ఐడియా ఉంది. 6 నెలలు కర్ఫ్యూ ఉండే నగరం హైదరాబాద్. ఆ రోజు ఒక్కొక్కసారి కర్ఫ్యూ 20 రోజులు 30 రోజులు నిత్యావసర వస్తువులు కూడా దొరకకుండా కర్ఫ్యూ పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి నగరంలో మత ఘర్షణల పైన చాలా క్లియర్గా ఒక నిర్ణయం చేసుకొని ముందుకు పోయాం. ఉక్కు పాదంతో ఒక మంచి సంకల్పంతో ముందుకు పోయాం. అదే మరి ఈరోజు మీరు చూస్తే ఆ దిశ హైదరాబాద్ అంటే ఓల్డ్ సిటీ నుంచి విజయవాడకు పోవాలన్నా, ఒకప్పుడు బెంగళూరు పోవాలన్నా, బాంబేకి పోవాలన్నా ఓల్డ్ సిటీ టచ్ చేసి పోయే పరిస్థితి. అలాంటప్పుడు ట్రాఫిక్ అంతా కూడా నిలిచిపోయేది. ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్ మత సామరస్యానికి ఏమాత్రం కూడా విఘాతం కలగకుండా చేయగలిగాం. దానివల్ల ఒక అంతర్జాతీయ పెట్టుబడులు కేంద్రంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. గడిచిన అన్ని ప్రభుత్వాలు కూడా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేశాయి. అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత సిటీకి వచ్చే పని లేకుండా ఔటర్ రింగ్ రోడ్లు వెళ్ళే పరిస్థితికి వచ్చారు. మూడవ దిశ వామపక్ష తీవ్రవాదం. ఇక్కడ కూడా గ్రే హౌండ్ లేకపోతే ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కానీ ఎస్ఐవి కానీ ఇలాంటి డెవలప్ చేశాం. ఆ రోజు సిద్ధాంతపరంగా ఆలోచించిన తెలుగుదేశం పార్టీ ఏదైతే పేదరిక నిర్మూలన జరగాలి, కానీ ఈ ఏదైతే వామపక్ష తీవ్రవాదం ఉందో, వైలెన్స్ ఉందో ఈ నాగరిక ప్రపంచంలో మంచిది కాదని ముందుకు పోయాం. అయితే ఆ రోజు నా మీద దాడి చేసిన ప్రజల కోసరం నేను ఏమాత్రం భయపడకుండా ముందుకు పోయాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఆంధ్ర రాష్ట్రంలో చాలా వరకు నియంత్రణ చేయగలిగాం. రౌడీజం అధ్యక్ష ఈరోజు మనం చూస్తున్న రాష్ట్రంలో ఎక్కడ చూసినా రౌడీలు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, మంత్రి నారా లోకేష్ మధ్య అసెంబ్లీ లాబీలో ఆసక్తికర చర్చ సాగింది. అమెరికాలో నీకున్న పరిచయాలతో ఏపీకి కంపెనీలు తీసుకుని రావాలని నారా లోకేష్ ఆయనకు సూచించారు. యువతకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యతను తీసుకున్నావా అని లోకేష్ అడిగారు. తాను ఆ పని మీదే ఉన్నానని వెనిగండ్ల తెలిపారు. కొన్ని సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. అమెరికా సాఫ్ట్వేర్ సంస్థల ద్వారా ఉద్యోగాలు ఇప్పించాలన్నదే మన ప్రభుత్వ లక్ష్యమని లోకేష్ అన్నారు.
పిల్లల్లో ఉంటుంది. వాళ్ళని అధిగమించుకుని ఎలా వెళ్ళాలి దానిపైన కూడా మేము వాస్తవంగా చెప్పాలి నెల అయింది నేను మంత్రి అయ్యి, నిన్నటితో నెల అయింది. వాస్ట్ సబ్జెక్ట్. నేను కూడా అధికారులతో చర్చిస్తున్నాను. ఈ 1:10 ఎట్లా సాధ్యమవుతుంది అంటే యూనిట్ ఎట్లా చేయాలి, ఇంకా తల్లిదండ్రులు ఈ పిల్లల్ని దూరంగా తీసుకెళ్ళగలుగుతారా లేదా, అది ఎట్లా చేయాలనే దానిపైన మేము కూడా చర్చిస్తున్నాం. మొన్న కూడా మీరు చూశారు అధ్యక్ష, ఐఐటి ఎన్ఐటి స్టూడెంట్స్ వికలాంగులు అంటే వాళ్ళు అనేక అవమానాలు ఎదుర్కొంటారు సమాజంలో. అలాంటిది చదవాలన్న పట్టుదలతో చదివి టెక్నికల్ రీజన్ వల్ల ఐఐటి ఎన్ఐటిలో వాళ్ళకి అడ్మిషన్స్ రాలేదు. దానికి మేము ఎతికి 1992 ఒక ప్రత్యేక జియో ఉంటే అది కోట్ చేసి యుద్ధ ప్రాతిపదికంగా జియో ఇస్తే సుమారుగా 45 మంది పిల్లలు ఈరోజు ఐఐటి ఎన్ఐటికి వెళ్ళారు. అది ఈ ప్రభుత్వంకున్న చిత్తశుద్ధి. వచ్చిన తర్వాత ఫోటోలు వీడియోలు కూడా తెప్పించుకున్నారు. స్పెషల్ కేర్ ఇవ్వాలి అధ్యక్ష పిల్లలకి, అంటే ఎలాంటి సందేహం లేదు. అంటే వాస్తవంగా శ్రీకాకుళం విజయనగరం వరకు నా పాదయాత్ర వెళ్ళలేదు. బట్ రాయలసీమలో దాదాపు 6 నియోజకవర్గాలు మినహా అన్ని నియోజకవర్గాల్లో నేను పాదయాత్ర చేశాను. ప్రత్యేకంగా రాయలసీమలో ఎక్కువ ఈ సమస్య ఉంది. పిల్లల్ని ఆదుకోవాలి, తల్లిదండ్రులకు అండగా నిలబడాల్సిన బాధ్యత మన ప్రభుత్వం పైన ఉంటుంది. తప్పనిసరిగా దీనిపైన ఒక స్పెషల్ కార్యాచరణ ఏర్పాటు చేస్తాం. గతంలోనే చెప్పాను, ఒక 100-day యాక్షన్ ప్లాన్, 100 రోజులు ఒక యాక్షన్ ప్లాన్ మేము తయారు చేయబోతున్నాం. అది సభ్యుల ముందల పెడతా, సంఘాల ముందల పెడతా, ఉపాధ్యాయుల ముందల పెడతా, తర్వాత ప్రజల ముందల పెట్టి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత అదొక వే ఆఫ్ పాలసీన విధానం నేను ప్రజల్లోకి తీసుకెళ్ళిన ఆలోచనలో ఉన్నా. అది వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి అమలు చేయాలనేది మన ప్రభుత్వం లక్ష్యం. దాంట్లో భాగంగా ఇది చాలా సీరియస్గా నేను తీసుకుంటాను. అవసరాలు ఉన్నాయి అంటే ఎలాంటి సందేహం లేదు. బట్ యూనిట్ ఎట్లా ఏర్పాటు చేయాలో వాస్తవంగా నేను కూడా కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నా. గౌరవ సభ్యులందరూ కూడా సూచనలు ఇవ్వండి. అంటే 1:10 మెయింటైన్ చేయాలంటే మండల యూనిట్ అయితే దూరం అవుతుంది. అదే నాకు అర్థం ఎట్లా చేయాలనేది అందరు సూచనలు ఇవ్వండి. హౌస్ అయిన తర్వాత కూడా దీనిపైన డిస్కస్ చేద్దాం. బట్ తప్పనిసరిగా దీనికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. గన్నవరం ఎయిర్పోర్టు అభివృద్ధి పనుల్ని వేగవంతం చేయాలని లోక్సభలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడును మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కోరారు. దీనిపై మంత్రి రామ్మోహన్ నాయుడు సానుకూలంగా స్పందించారు. త్వరితగతిన పెండింగ్ పనులు పూర్తి చేస్తామని అన్నారు. అదేవిధంగా గన్నవరం ఎయిర్పోర్టు నుంచి సింగపూర్, థాయిలాండ్, శ్రీలంకకు విదేశాలకు వెళ్లేలా విమాన సర్వీసులు విజయవాడ నుంచి వారణాసి, కలకత్తా, తిరుపతికి నూతన సర్వీసులను ఢిల్లీ, వైజాగ్ కనెక్టివిటీ ఫ్లైట్ సర్వీసుల్ని తీసుకుని రావాల్సిన అవసరం ఉందని ఎంపీ బాలశౌరి కేంద్ర మంత్రి రామ్మోహన్ ను కోరారు. This time, all the proposed works will be completed before the set deadlines. Speaker sir, I totally agree with what the Honourable Member of Parliament has raised here, that this was work which was started in March 2020, June 2020, sir, and the overall estimated cost of the project was 611 crores. And there has been subsequent delay which was observed because of the COVID that has happened, and also because like the member has mentioned, I also come from the state, sir. It is the capital airport that we have. But for the last few years, there have been other external factors also in the state which has hampered the progress of this, especially due to the availability of sand and other materials in the state, sir. But right now, we are ensuring that it is going to be completed on time. I've taken it up as a top priority, and the new deadline that we have fixed is June 2025, sir, for this project. सप्लीमेंट्री पूछना है Yes, sir. जी, शॉर्ट में. Sir, at the outset, let me also thank Honorable Minister as soon as he took the charge. He introduced 2 flights, Vijayawada to Mumbai. Earlier, there was no flight to Mumbai. This was a long pending demand. Sir, And to Delhi, Vijayawada, Delhi. sir, and we are requesting, we need a flights from Vijayawada to Calcutta, Vijayawada to Varanasi, and additional flight to Delhi to Visakhapatnam and Tirupati also. And there is a demand for the flights to Sri Lanka, Thailand and Singapore also. Okay. So I would like to know from the minister whether these sectors are also in the consideration देखो, at the Sir, ministry level. this will open up a whole ये new... माननीय मंत्री जी, Sir, ये बहुत अच्छा संकेत है इस देश के लिए कि सभी देश की जनता का और जनता के माध्यम से माननीय सदस्यों की आकांक्षा जगने लगी है कि मेरे यहाँ भी एयरपोर्ट बन जाएगा. ये अच्छे संकेत है देश के लिए. sir, very much, sir.
And like I've just mentioned, the infrastructure around airports has increased so much in the last 10 years. A huge push has been given for Civil Aviation Ministry. And right now, the way members are raising up their demands and asking for new airports or connectivity, it was almost, if you go back 10 years or 20 years back, it used to be the demand with railways, sir. तब railways से पूछते थे कि train चाहिए या फिर stop चाहिए. अब वो हालत airways में आ गया है, sir. तो airways is the new railways of the country, and I'm very proud about it. And ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న కక్షపూరిత రాజకీయాలను అరికట్టడానికి ఢిల్లీ వేదికగా జగనన్న సారథ్యంలో నిర్వహించిన ధర్నా విజయవంతమైందని మాజీ ఎంపీ మార్గాని భరత్ తెలిపారు. రాష్ట్రంలో చంద్రబాబు దుర్మార్గపు పాలన ఎలా ఉందో ప్రజలంతా అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. త్వరలో దేశ ప్రధానమంత్రిని కలిసి పరిస్థితి వివరిస్తామని చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు పెరిగాయని, రాష్ట్రం రావణ కాష్టంగా మారిందని ఆరోపిస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీలో ధర్నా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధర్నా అనంతరం ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరుకున్నారు. వీరికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మార్గాని భరత్ మీడియాతో మాట్లాడారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న కక్షపూరిత రాజకీయాలను అరికట్టడానికి ఢిల్లీ వేదికగా జగనన్న సారథ్యంలో ధర్నా నిర్వహించామని చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఫోటోలతో డిస్ప్లే చేసి నిరసన తెలియజేశామని చెప్పారు. అఖిలేష్ యాదవ్తో పాటు మరికొన్ని పార్టీలు మాకు మద్దతు తెలిపాయని, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు దుర్మార్గపు పాలన ఎలా ఉందో ప్రజలంతా అర్థం చేసుకోవాలని అన్నారు. త్వరలో దేశ ప్రధానమంత్రిని కలిసి పరిస్థితి వివరిస్తామని చెప్పారు. అనంతరం మాజీ మంత్రి మేరుక నాగార్జున మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు కాకుండానే అన్ని అరాచకాలు జరిగాయని, ఏపీలో రాష్ట్రపతి పాలన అవసరమని ఢిల్లీలో నిరసన తెలిపితే అనేక పార్టీలు సంఘీభావం తెలియజేశాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలను చంద్రబాబు భయభ్రాంతికి గురి చేస్తున్నాడని, జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమం విజయవంతం అయిందని పేర్కొన్నారు. భారతదేశపు రాజధాని న్యూఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర చేసిన ప్రొటెస్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏ రకంగా అయితే రావణ కాష్ట చేస్తా ఉన్నారో దాని గురించి జంతర్ మంతర్ లో వీడియోస్ డిస్ప్లే చేశాము, ఫొటోస్ డిస్ప్లే చేశాము. ఎన్ని రాజకీయ హత్యలు జరిగినాయి, ఇవన్నీ అంశాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా ఏవైతే రాజకీయ పార్టీలు వచ్చి ఇక్కడ మద్దతు తెలిపారు, మీకు అఖిలేష్ యాదవ్ గారు కానీ, టీఎంసీ కానీ, శివసేన కానీ, ఈ పార్టీలన్నీ కూడా వచ్చి మద్దతు తెలపడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్మార్గపు పాలన ఏ రకంగా ఉందో ఒక్కసారి ప్రజలందరినీ కూడా గమనించమని కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా దేశ ప్రధానమంత్రి గారిని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడా కలుస్తాము. అపాయింట్మెంట్స్ కూడా రిక్వెస్ట్ చేసాం. ఖచ్చితంగా అపాయింట్మెంట్స్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కక్షపూరితమైన ఈ అంశాల గురించి ఇక్కడి నుంచైనా ఫుల్ స్టాప్ పెట్టమని ఢిల్లీ వేదికగా మరి జగన్ అక్కడికి వచ్చి గర్జించడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి తగిన గుణపాఠం తెలియపరుస్తారని భావిస్తాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత చురకలు అంటించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేయడంపై ఆమె స్పందించారు. నిజంగా బాధితులు అంతా వైసీపీ వాళ్లే అయితే వారి కుటుంబాలను జగన్ ఎందుకు పరామర్శించలేదని సూటిగా ప్రశ్నించారు. ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని, కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలు చేస్తుందని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేయడంపై అధికార పక్ష నేతలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. బుధవారం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనకు ఇండియా కూటమిలోని పలు పార్టీల నేతలు సంఘీభావం తెలియజేశారు. దీనిపై ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. జై జగన్ అనలేదని పల్నాడులో బీసీ నాయకుడు చంద్రయ్యను హత్య చేయడం, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి శవాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ చేయడం వంటి దారుణాలను ఫోటో ఎగ్జిబిషన్ గా పెడితే సగం ఢిల్లీ సరిపోదని వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 36 రాజకీయ హత్యలు జరిగాయని అంటున్న జగన్ వాటి వివరాలు అందించాలని కోరారు. నిజంగా బాధితులు అంతా వైసీపీ వాళ్లే అయితే వారి కుటుంబాలను జగన్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. కనీసం వారి కుటుంబాలకు ఆర్థిక సాయం కూడా ఎందుకు చేయలేదని అడిగారు. వినుకొండలో గంజాయి మత్తులో జరిగిన హత్యకు రాజకీయ రంగు పులిమి ఆయన లబ్ధి పొందాలని చూస్తున్నారని హోంమంత్రి విమర్శించారు. ఎందుకంటే పరిస్థితి ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు సానుభూతి పనుల మీద దాడులు జరుగుతున్న విషయం వాస్తవమేనా అని చెప్పి వాళ్ళే క్వశ్చన్ అడిగి ఈరోజు వాళ్ళే ఈ క్వశ్చన్కి సమాధానం తీసుకోవడానికి రాలేకపోవడం అన్నది చూస్తూ ఉంటే
అక్కడే వాళ్ళ తాలూకా డొల్లతనం అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఉత్తరాంధ్రలోని ఒక సామెత ఉంటుంది అధ్యక్ష, అది ఇక్కడ చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ, తప్పు అయితే క్షమించండి, తప్పు అయితే రికార్డులను తొలగించండి, తప్పు కాకపోతే మాత్రం ఉంచండి అధ్యక్ష. మొగుడిని కొట్టి మొగసాలు ఎక్కిందట, ఇలా మాట్లాడతారు అధ్యక్ష ఉత్తరాంధ్రలోని కూడా. ఎందుకంటే కొట్టేసి ఎక్కడ దాక్కుంటారనమాట. వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, అధికారం కోల్పోయి 11 సీట్లకే పరిమితం అయినప్పటికీ కూడా తిరిగి వచ్చి టీడీపీ కార్యకర్తల మీదే దౌర్జన్యాలు చేసి టీడీపీ కార్యకర్తలని చంపి మళ్ళా పైగా వాళ్ళ మీద ఏవో దాడులు జరిగిపోతున్నాయి, వాళ్ళ తాలూకా వాళ్ళు ఎవరు చంపేస్తున్నారని చెప్పి ఇక్కడెక్కడా ప్లేస్ లేనట్టుగా ధర్నా చేయడానికి ఢిల్లీ నడివీధుల్లో వెళ్ళి కూర్చొని మేము ధర్నా చేస్తామన్నా 11 మందితో వెళ్ళి కూర్చొని ధర్నా చేయడం అన్నది చూస్తూ ఉంటే చాలా విడ్డూరంగా అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను అధ్యక్ష, లాస్ట్ 5 సంవత్సరాలు అంటే మొన్న గవర్నమెంట్ వచ్చింది, అతను టీడీపీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నుంచి ఈ రోజు వరకు పొలిటికల్ హత్యల్లో ఒక 4 హత్యలు జరిగితే ఆ 4 హత్యల్లో ముగ్గురిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే చంపేసిన పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష. ఈ విషయాన్ని కూడా చాలా క్లియర్ గా మేమందరం కూడా ప్రెస్ లో కూడా చెప్పడం జరిగింది, విత్ క్రైమ్ నెంబర్స్ నేనైతే ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటికీ కూడా చాలా మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద వైఎస్ఆర్సీపీ నాయకులు సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారు, వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారు, వాళ్ళ ఆస్తుల మీద దాడులు చేస్తున్నారు. అంటే ఇప్పటికీ కూడా అంటే ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు తిరిగి ఏలూరులో ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన 4 నకిలీ విలేకరుల ముఠా అరెస్ట్. ఫుడ్ సేఫ్టీ అధికారులమంటూ వ్యాపారుల్ని బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో 4 వ్యక్తుల్ని కలిపిగా ముఠాను ఏలూరు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు. ఏలూరు నగరపాలక సంస్థ 19వ డివిజన్ కొత్తూరు ఇందిరమ్మ కాలనీకి చెందిన మండల అప్పలనాయుడు చిన్న హోటల్ను నడుపుతున్నాడు. ఇటీవల కొందరు ఈజీ మనీ సంపాదనలో పడి విలేకరుల వృత్తుల్ని ఎంచుకొని దాని ముసుగులో నేరాలకు పాల్పడుతున్నారు. ఇందులో ప్రధాన సూత్రధారులైన మంగళ వెంకట దుర్గ ఏలూరులోని లోకల్ ఛానల్లో విలేకరిగా పనిచేస్తున్నారు. ఆమె ఒక పథకం ప్రకారం ఇందిరమ్మ కాలనీలో మండల అప్పలనాయుడు హోటల్కి వెళ్లింది. ఆ దుకాణ యజమాని ఎక్కడా అని అడిగి హోటల్లో అన్ని పరిశీలించి తాను ఫుడ్ సేఫ్టీ అధికారిని, హోటల్ ఏం సరిగ్గా లేవని ఆ హోటల్ యజమాని అప్పలనాయుడిని బెదిరించింది. కనీసం లైసెన్స్ లేకుండా హోటల్ను ఎలా నడుపుతున్నారని, దీనిపై చర్యలు తీసుకుంటామని బెదిరించింది. దీనికి భయపడిన అప్పలనాయుడు వెంటనే లైసెన్స్ ను తీసుకుంటామని, ఇక నుంచి నిబంధనలు పాటిస్తామని చెప్పాడు. అప్పటికి ఆ యజమాని మాటలు వినకుండా మరొక వ్యక్తికి ఫోన్ చేసింది. 10,000 రూపాయలు ఇస్తే విడిచిపెడతామని డిమాండ్ చేశారు. వీరి ప్రవర్తనపై అనుమానం వచ్చిన యజమానికి సీసీ కెమెరాల దగ్గర తీసుకువెళ్లి డబ్బులిస్తాను చెప్పి ఆ విషయాన్ని అందరినీ అడగ్గా వాళ్ళు నకిలీలేనని అధికారులు తెలిసింది. వెంటనే ఈ విషయాన్ని జిల్లా ఎస్పీకి ఆన్లైన్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ కేసును ఛేదించిన ఎస్ఐ రాజారెడ్డిని ఆయన అభినందించారు. ఎవరైనా అధికారులు అంటూ డబ్బులు డిమాండ్ చేస్తే తక్షణమే పోలీసులకి సమాచారం ఇవ్వాలని తెలిపారు. గుంటూరు జీజీహెచ్లో డాక్టర్ల సమావేశంలో పాల్గొన్న సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ జీజీహెచ్లో కార్డియో థొరాసిస్ విభాగంలో గుండె శస్త్రచికిత్సను విజయవంతంగా చేస్తున్నామని తెలిపిన డాక్టర్ కిరణ్ కుమార్ 8 నెలల కాల వ్యవధిలో 52 బైపాస్ ఓపెన్ హార్ట్ సర్జరీలు చేశాం. పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే పర్యవేక్షణలో అన్ని డిపార్ట్మెంట్లు గాడిలో పడ్డాయి. క్లిష్టమైన ఆపరేషన్లు సైతం జీజీహెచ్ వైద్య సిబ్బంది అవలీలగా చేస్తున్నారు. ఎంతో నైపుణ్యత కలిగిన వైద్య నిపుణులు ఇక్కడ పనిచేయడంతో వందలాది మంది రోగులు ఆసుపత్రికి వస్తున్నారు. మత్తుమందు వైద్యులు డాక్టర్ పోలయ్య, రామరాజు తదితర సహకారం తీసుకుని శస్త్రచికిత్సల్ని విజయవంతం చేస్తున్నాం. ప్రైవేట్ ఆసుపత్రుల్లో 5 నుండి 10 లక్షల వరకు ఖరీదయ్యే గుండె ఆపరేషన్లు ఎన్టీఆర్ వైద్య సేవ పరిధిలో ఉచితంగా చేస్తున్నాం. ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని, ఆరోగ్యం కాపాడుకోవాలని కోరుతున్నామని తెలియజేశారు. అంతకుముందు కూడా ఇక్కడ గుండె మార్పిడి జరిగిన అద్భుతమైన ఆపరేషన్ జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. అది కూడా గౌరవ పద్మశ్రీ అవార్డు గ్రహీత గోపాలకృష్ణ గోఖలే గారి ఆధ్వర్యంలో 3 ట్రాన్స్ప్లాంట్లు కూడా ఇక్కడ జరిగినాయి. ఆయన కూడా వస్తానన్నా కూడా ఆయన రానియకుండా చేసిన సంఘటనలు అప్పట్లో గవర్నమెంట్ దృష్టికి వచ్చి గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా స్పందించి అలాంటి డాక్టర్లని ఇక్కడ ఉండడానికి వీల్లేదని చెప్పేసి ఒక డాక్టర్ని ఇక్కడి నుంచి మార్చడం కూడా జరిగింది. ఈ క్రమంలో మనం గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పటికీ దాదాపు 60 కేసులు గత 8 నెలల్లో చేసినందుకు ముందుగా ఈ టీంలో ఉన్న హెచ్ఓడిగా ఉన్న గోపీకృష్ణ గారు, హరికృష్ణ గారు, కుప్పుస్వామి గారు, వాళ్ళకి మత్తు ఇచ్చేసి ఆపరేషన్ చేసిన పోలయ్య గారు, రామరాజు గారు, ఆయన కింద కూర్చున్నారు, పైకి నిలబడండి, అలానే ప్రమోదిని, వీళ్ళందరూ కూడా ఒక సో వీళ్ళందరూ కూడా నిబద్ధతగా పనిచేసి ఒక టీమ్ స్పిరిట్తో గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇవాళ జరిగినాయి.
ఇవాళ ఇక్కడ జరిగే ప్రతి ఒక్క ఆపరేషన్ కూడా గోపాలకృష్ణ గారి ఆదేశాల మేరకే జరుగుతూ ఉంది. కొన్నిసార్లు ఆయన వస్తున్నారు, ఆయన టీము రమణ గారు కానీ సుధాకర్ కానీ హైదరాబాద్ నుంచి వచ్చి కొన్ని కేసులు చేయడం కూడా జరిగింది. సో సక్సెస్ రేట్ చూసుకుంటే దాదాపు 60 కేసుల్లో ఒక్క కేసు కూడా డెత్ కాకుండా దాదాపు 100% సక్సెస్ రేట్గా ఇవాళ హాస్పిటల్లో వైద్యం జరిగిందంటే గుండె ఆపరేషన్ బయట సిఏబీజీ కూడా ఇవాళ మనకిచ్చే ఆరోగ్యశ్రీ ఇవాళ ఎన్టీఆర్ వైద్య సేవలో చేస్తూ ఉన్నారు. దానిలో కూడా సరిపోక చాలామంది ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్స్ట్రా డబ్బులు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎంత ఇస్తున్నారండి ప్యాకేజీ? 1.2. సో ప్యాకేజీ వచ్చేసేసి ఎన్టీఆర్ వైద్య సేవలో ప్యాకేజీ 1.2 వస్తే బయట దాదాపు 3 నెలల నుంచి 4 లక్షలు వసూలు చేస్తూ ఉన్నారు రొటీన్ బైపాస్ ఆపరేషన్కి. అదే వాల్వ్ రీప్లేస్మెంట్కి అయితే దాదాపు 6 నుంచి 10 లక్షలు కూడా వసూలు చేస్తున్న క్రమంలో మా దగ్గర దాదాపు 20-30. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో ప్రత్యేక పేరా కేటాయించిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడిని కోరిన 7 అంశాలలో 6 అంశాలను ప్రాధాన్యతనిస్తూ ఆర్థిక మంత్రి బడ్జెట్ కేటాయించడాన్ని స్వాగతిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వైకాపా అధ్యక్షులు జగన్ రెడ్డి కుట్ర రాజకీయాలను ఖండిస్తూ గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ మాట్లాడుతూ టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకత్వంతో గత 10 ఏళ్లలో రాష్ట్రానికి గతంలో ఎన్నడూ లేనన్ని నిధులు ఈసారి కేటాయించారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటిసారి రైల్వే ప్రాజెక్టులో భారీగా నిధులు కేటాయింపు జరిగిందని తెలియజేశారు. రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ఈ ఏడాది 9,151 కోట్లని రైల్వే శాఖ కేటాయించిందని తెలియజేశారు. గత 5 ఏళ్లలో జగన్ తన సొంత కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. నేడు రాష్ట్ర ప్రయోజనాలే ప్రాధాన్యంగా కూటమి ప్రభుత్వం అటు సాధారణ బడ్జెట్లను ఇటు రైల్వే బడ్జెట్లోనూ భారీగా నిధులు కేటాయించిందని తెలియజేశారు. అమరావతి రాజధానికి 15,000 కోట్లు కేటాయించడంతో పాటు అవసరాన్ని బట్టి ఇంకా పెంచుతామని అనడం సంతోషదాయకమని తెలియజేశారు. ఓటమి పాలైన ఇంకా గతంలో ఏ విధంగా పరిశ్రమల్ని పెట్టుబడుల్ని కమిషన్ల కోసం రాష్ట్రం నుంచి తరిమారో ఇప్పుడు కూడా రాష్ట్రంలో లేని దాడులు ఉన్నట్లు సృష్టించి ఢిల్లీ వీధుల్లో ఏపీ పరువు తీస్తూ పరిశ్రమల్ని రాకుండా భయభ్రాంతికి జగన్ గురి చేస్తున్నారని మండిపడ్డారు. నిత్యం అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పంతులమ్మ అవతారమెత్తారు. ఢిల్లీలోని ఓ పాఠశాలకు వెళ్లి విద్యార్థులకి పాఠాలు బోధించారు. ఢిల్లీలోని ప్రెసిడెంట్స్ ఎస్టేట్లో ఉన్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయాన్ని గురువారం ఉదయం రాష్ట్రపతి సందర్శించారు. ఈ సందర్భంగా స్కూల్ బిలోని విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఓ తరగతి గదిలోకి వెళ్లిన ముర్ము విద్యార్థులకి పాఠాలు బోధించారు. ఈ సందర్భంగా వారికి పలు ప్రశ్నలు సంధించారు. అదేవిధంగా పాఠశాలలో అందుతున్న విద్య ఇతర సౌకర్యాల గురించి వివరాన్ని అడిగి తెలుసుకున్నారు. वेरी गुड. सो मैथ से सब पीछे हटते हैं. और आपको क्या लगता है, क्या सब्जेक्ट अच्छा पसंद है? साइंस. ओह वेरी गुड. अच्छा, क्या बनना चाहते हैं? साइंटिस्ट? डॉक्टर. ओह वेरी गुड. वेरी. मैं आज ऐसे चीज़ें थोड़ा जानना चाहती हूँ आपसे कि अभी चारों तरफ पूरा वर्ल्ड के लोग साइंटिस्ट, शासक, प्रशासक बहुत परेशान हैं. बहुत ग्लोबल समिट करते हैं, वर्कशॉप करते हैं, सेमिनार करते हैं, सिंपोजियम करते हैं. एक बहुत बड़ा समस्या है, उसके बारे में आपको पता है क्या? सबसे वर्ल्ड में तो थोड़ा बहुत समस्याएं हैं, लेकिन सबसे बड़ा अभी के दौर में क्या हो सकता है? बताइए, कौन हाथ उठाइए. क्या? ओह वेरी गुड. और बताइए. और कौन हाथ उठाए थे? अब बैठिए. और वेरी गुड. बहुत अच्छा. सब ने बहुत अच्छा दिए आंसर दिए कि ग्लोबल वार्मिंग या पर्यावरण प्रदूषण. ये आपका मौसम कितना है? सीजन कितना सीजन है? हमको जो पढ़ाया गया था
6 सीजन, लेकिन हम कितने ఆంధ్రప్రదేశ్లోని పల్నాడులో ఎస్ఎస్ఎన్ కళాశాలలో ర్యాగింగ్ ఘటన వెలుగు చూసింది. గురువారం సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయిన వీడియోలో సీనియర్ విద్యార్థుల బృందం జూనియర్ విద్యార్థుల్ని అర్ధరాత్రి తమ గదికి పిలిచి నేషనల్ క్యాడెట్ కార్ప్ శిక్షణ పేరుతో కర్రలతో కొట్టడం చూడవచ్చు. ఫుటేజ్లో జూనియర్లు కొట్టబడినప్పుడు 4 కాళ్లపై పడుకోవటం కనిపిస్తోంది. సీనియర్ విద్యార్థులు వారి చర్యల గురించి నవ్వటం మరియు జోక్ చేయటం వినవచ్చు. అయితే గదిలోని ఎవరైనా సంఘటనని చిత్రీకరిస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితికి ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఈ ర్యాగింగ్ ఘటనకి సంబంధించిన బుధవారం ఒక విద్యార్థిని అరెస్టు చేసినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 2న ఎస్సీసీ శిక్షణ పేరుతో 6 ఫైనల్ ఇయర్ విద్యార్థులు 10 మంది సెకండ్ ఇయర్ విద్యార్థుల్ని ర్యాగింగ్ కి గురిచేశారు. జనసేన పార్టీ 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం గురువారం 5వ డివిజన్ రామిరెడ్డి తోటలో నిర్వహించారు. డివిజన్ అధ్యక్షులు సలాం మరియు మణికంఠల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, తూర్పు నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి నయూబ్ కమల్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఏపీ అభివృద్ధి చేయడంతో పాటు ప్రపంచ దేశాలు ఏపీ వైపు చూసేలా చేసే సత్తా ఒక జనసేన పార్టీకే ఉందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభ్యత్వాలను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మహిళా నాయకురాలు రమాదేవి, పలువురు పార్టీ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 18వ తారీఖు నుంచి మొదలైన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ముందుకెళ్తుంది. గతంలో 6 లక్షలు చెల్లుకున్న ఈ సభ్యత్వం ఈసారి 10 లక్షల పైచిలుకులు దాటేటట్లు జనం నుంచి విశేష స్పందన లభిస్తుంది. దీంట్లో భాగంగా ఈరోజు గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలోని 5వ వార్డులో మణికంఠ మరియు సలాం గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్రియాశీల సభ్యత్వ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ మీడియా ద్వారా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి అవినీతి రహిత పరిపాలనకు, అలాగే ఆయన తప్పుని తప్పు అని ప్రశ్నించే తత్వానికి, అలాగే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన తీసుకునే నిర్ణయాలు ఏవైతే గత 5 సంవత్సరాల్లో గతంలో ఉన్న ప్రభుత్వం కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా సపోర్ట్ దొరకలేదు. నెలలో ఈ కూటమి ప్రభుత్వానికి నిన్ననే బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు అమరావతి కేటాయించారంటే ఇది హర్షించదగ్గ విధం. ఇది ఒక రకంగా సాధించామంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో, ఆయన తీసుకున్న నిర్ణయాలతో, ఆయన యొక్క రాజకీయ ప్రణాళికలతో మాత్రమే జరిగింది. అలాంటి నిర్ణయాలతో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన వెంట ఉండే యువత కానీ, ఆయనతో పాటు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం పాటుపడాలనుకున్న యువత ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నారో మీరంతా కళ్యాణ్ గారి భావజాలాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్న క్రియాశీల సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొని మీరు కూడా జనసేన పార్టీగా వెన్నుండి క్రియాశీల సభ్యత్తులుగా మారి పవన్ కళ్యాణ్ గారితో అడుగులో అడుగేసి రాష్ట్ర భవిష్యత్తు కోసం పాటుపడాలని, భవిష్యత్తులో మీరు కూడా పెద్ద రాజకీయ నాయకులుగా పవన్ కళ్యాణ్ గారి అమ్మట ఉండగలరని ఆశిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శాంతి భద్రతలపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. మొత్తం 5 అంశాలుగా శ్వేతపత్రాన్ని విభజించామని వెల్లడి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని శాంతి భద్రతల్ని కాపాడామని వ్యాఖ్య. గన్నవరం ఎయిర్పోర్టు అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని లోక్సభలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడిని కోరిన ఎంపీ వల్లభనేని బాలశౌరి. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి రామ్మోహన్ నాయుడు త్వరితగతిన పెండింగ్ పనులు పూర్తి చేస్తామని వెల్లడి. ఢిల్లీలో మాజీ సీఎం జగన్ చేపట్టిన నిరసనపై స్పందించిన హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. నిజంగా బాధితులు అంతా వైసీపీ వాళ్లే అయితే వారి కుటుంబాలను జగన్ ఎందుకు పరామర్శించలేదని నిలదీత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.